నేను ఆ మధ్యలో కథ చదివాను. ఒక కుమారుడు తల్లి ఉన్నారు. కుమారుడు బాగా చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కుమారునికి పెళ్లి వయసు వచ్చిందని అమ్మ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. వారిద్దరు బాగా సంతోషంగా ఉన్నారు. కొంతకాలమైన తర్వాత దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి పిల్లల్ని ఇచ్చినాడు. వాళ్ళు ఒకరిద్దరు అయ్యారు, ఇద్దరు ముగ్గురు అయ్యారు, ముగ్గురు నలుగురు అయ్యారు, మల్టిప్లికేషన్. అలాగ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు గడుస్తున్నాయి. ఇంకా యాజ్ యూజువల్గా అత్తకి కోడలకి పోట్లాట వచ్చింది, పాము మంగేసుకొచ్చినట్లు. కనుక కోడలు ఒకరోజు అంటే భార్య ఒకరోజు ఆయనకి చెప్పింది, ఈ ఇంట్లో మీ అమ్మన్న ఉండాలా, నేనన్న ఉండాలా. మనోడు ఏం చేస్తాడు, బలహీనుడు కదా, ఇద్దరు ఉండాలని చెప్పలేడు. అట్లా కొంతమంది మాత్రమే చెప్పగలరు ఇద్దరు ఉండాలా అని. ఆయన చెప్పలేకపోయాడు. సరే వాళ్ళ అమ్మకి ఏం చెప్పలేదు, దిక్కుదోచగా ఓ ప్లాస్టిక్ కవర్లోనే వాళ్ళ అమ్మ బాట్లో అన్నీ సర్దుకొని, అమ్మ ఇక్కడి నుండి దగ్గరలో ఒక ఇల్లు ఉంటుంది, అది కూడా మీలాంటి వయసు ఉన్న వాళ్ళే ఉంటారు. ఇక్కడ మేము మరి మీ కోడలు ఉద్యోగానికి పోతుంది, నేను ఉద్యోగానికి పోతాను, పిల్లలు స్కూల్కి వెళ్తారు, నువ్వు ఒక్కదానివే ఇబ్బంది పడతా ఉంటావు, అందుకే నీతో మాట్లాడేవాళ్ళు అక్కడ ఉంటారని అక్కడ తీసుకెళ్తున్నానమ్మా అన్నాడు. ఆమెకి తెలియదు అది అనాథాశ్రయం అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఆశ్చర్యం వేసింది, అందరూ ఆమె లాంటి వాళ్ళే ఉన్నారు, ఇది అనాథాశ్రయం అని. అయ్యో నేను కొడుకుని కన్నాను, పెద్దవాడిని చేశాను, పెంచాను, చదువు ఉద్యోగం ఎన్ని వచ్చినానని ఆశ్రయంలో పెట్టేసేదేంటి అని తల్లిగా క్షోభ చెందింది. కానీ అలవాటు అయ్యింది. తల్లికున్న ఒక మంచి రాసులన్నింటిలో ఒక సుగుణ రాశి ఏంటంటే క్షోభించినా కూడా అలవాటు అవుతుంది. అలాగ అలవాటైంది. కొంతకాలం అయిన తర్వాత ఆమె కాలం తీరే పరిస్థితి వచ్చినప్పుడు పడక మీద ఇంక ఈరోజు రేపు అన్నప్పుడు ఆ ఆశ్రయం యొక్క మేనేజ్మెంట్ ఈయన కొడుకు ఫోన్ చేసినారు, మీ అమ్మగారు చనిపోవడానికి దగ్గరలో ఉన్నారు, ఒకసారి చూసిపోమని చెప్తున్నారు ఇరుగు పొరుగు, కనుక మీరు ఒకసారి చూసిపోండి అని. మీ అమ్మగారు కూడా చూడాలనుకుంటున్నారు. వెళ్ళాడు వాళ్ళ అమ్మని చుట్టానికి. పగలపూడి బహుశా ఆదివారం అనుకుంటా, 28వ తారీఖు జనవరి 2024. వాళ్ళమ్మ చూసి అడిగింది, ఏంట్రా బాగున్నావా అని. బాగున్నానమ్మా. కోడలు బాగుంది, బాగుంది, పిల్లలు అందరూ బాగున్నారమ్మా, వెరీ గుడ్. ఏదో నేను చనిపోవటానికి దగ్గరికి వచ్చినట్లు నాకు అనిపిస్తుందిరా. అవును, ఇక్కడ ఎట్లుందమ్మా అంటే ఇక్కడ బాగానే ఉంది, కానీ 2 విషయాలు నాకు కావాలా. మొదటిది ఏంటంటే ఒక ఫ్యాన్ వేయించాలిరా ఇక్కడ అని. అదేంటమ్మా ఇంతకాలం ఫ్యాన్ లేకుండా ఉండిపోయావు, చనిపోయేటప్పుడు ఈరోజు రేపు చనిపోతున్నావు, ఫ్యాన్ వేయించాలంటున్నావు. అదే కాదురా, ఇక్కడికి మస్కిటో దోమలు ఎక్కువ ఉన్నాయి, దోమతెర కూడా కావాలా. అదేంటమ్మా ఇన్ని రోజులు అడిగింటే నేను తెచ్చింటాను కదా, మొదటి రోజు రెండో రోజు మొదటి వారమో రెండో వారం అడిగింటే ఇప్పుడు అడుగుతున్నావేంటి, ఇలా అవసరం ఉందిరా అని సరే చివరిలో నన్ను అడిగాడు, నువ్వు చనిపోతున్నావు అని తెలుసు కదా ఒక రోజు 2 రోజులు, ఎందుకు ఫ్యాన్ కావాలన్నావు, ఎందుకు దోమతెర కావాలన్నావు. అప్పుడు ఆ తల్లి చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఫ్యాను దోమతెర లేకుండా ఇలాగే వేడికి దోమల కాటుకు భరించినాను. రేపొద్దున మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నిన్ను ఇక్కడికి పంపిస్తే నువ్వు ఫ్యాన్ లేకుండా ఉండలేవు, దోమల బాధ తట్టుకోలేవు, అందుకే నువ్వు నీ కొరకు ఫ్యాన్ వేయించుకొని నీ కొరకు దోమతెర తెచ్చుకోలేవు. కనుక ఇప్పుడు అనాథాశ్రయంలో కూడా తల్లి ప్రేమ తగ్గదు. ఏది విత్తుతామో అదే కోస్తాం. వీటికి భిన్నమైన నియమమేమీ లేదు. దేవుని పని కొరకు పూనుకుంటున్న మనల్ని దేవుడు వాడుకోవాలని కోరుతున్నప్పుడు, రకరకాల పరిస్థితులన్నింటిలో కూడా తీసుకుని వెళుతున్నప్పుడు, దేవుని పనిలో భాగస్వాములు కావాలని కోరుతున్నప్పుడు